పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటికీ బురదలో ఉన్న 4 లక్షల మంది బాధితులారా వినండి. బాబు హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన సూపర్ 6 బాధితులారా వినండి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబుకు జత్వానీపై ఉన్న ప్రేమ అభిమానం మీపై లేదు. ఈ ప్రభుత్వంలో జత్వానీ సేవలో తరించే అధికారులున్నారే కానీ మీ సమస్యలు పట్టించుకునే అధికారులు లేరు. ఒకవైపు చంద్రబాబు నిర్లక్ష్యంతో స్వార్థంతో 4 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోతే వారికి సహాయక చర్యలు అందించడం పక్కన పెట్టి జత్వానీకి రాచమర్యాదలు చేయడం, 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం, అధికారులంతా ఆమె సేవలో తరించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ అకారణంగా 3 ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు కంటిన్యూ చేస్తున్నారు. ఇది సార్ నారావారి కక్ష అంటే జత్వానీకి తక్షణం న్యాయం చేసేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల ఎపిసోడ్లో బాధితురాలు వరలక్ష్మికి తక్షణం న్యాయం చేయాలని చంద్రబాబు ఎందుకు అనుకోవడం లేదు? ఆమెతో లైవ్ డిబేట్లు ఎల్లో మీడియా ఎందుకు పెట్టడం లేదు? ఐపీఎస్లందరూ వరలక్ష్మి కోసం ఎందుకు పనిచేయటం లేదు? పోని జనసేన లీడర్ జానీ మాస్టర్ చేతిలో మోసపోయి అత్యాచారానికి గురైన మధ్యప్రదేశ్ డాన్సర్కు తక్షణం న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకోవడం లేదు? ఆమెతో లైవ్ డిబేట్లు ఎల్లో మీడియా ఎందుకు పెట్టడం లేదు? ఒక్క జత్వానీని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ అధికారులపై కక్ష సాధింపులకు వాడుకుంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ప్రమాదకరంగా ఉందో చంద్రబాబు 70mm పొలిటికల్ స్క్రీన్ పై చూపిస్తున్నారు. ఏది సార్ నారావారి కక్ష అంటే మరింత డీటెయిల్డ్గా చెప్పాలంటే ఈ 10 పాయింట్లు వినాల్సిందే. పాయింట్ నెంబర్ 1, 100 రోజుల్లో రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టుల సంఖ్య సెంచరీ దాటేసింది. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 2, జిల్లా గ్రామ స్థాయిలో వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 3, వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే హత్యలు చేస్తారు, కేసులు మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడతారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 4, తనకు నచ్చని 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 5, 2015 ఓటుకు నోటు కేసులో బాబును పట్టించిన ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఇప్పుడు వేటు వేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 6, కోర్టు అనుమతితోనే జత్వానీ అరెస్టు జరిగింది, అయినా అక్రమ అరెస్టు పేరుతో ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 7, 3 ఐపీఎస్లకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేకున్నా రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 8, ఓవైపు లక్షల మంది బురదలో కూరుకుపోయిన జత్వానీ సేవలో తరిస్తూ నచ్చని అధికారులను టార్గెట్ చేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 9, బొడమేరు పాపం నుంచి దృష్టి మరల్చేందుకు అక్రమ అరెస్టులు, అధికారుల సస్పెన్షన్లు కంటిన్యూ చేస్తున్నారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 10, సూపర్ 6 అమలు పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పగా ప్రతీకారాలకే అధికారాన్ని వాడుకుంటున్నారు. ఇది నారావారి కక్ష అంటే. ఈ 10 పాయింట్లు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ప్రసాద్ గారు, మొన్న 5వ తారీఖున టీడీపీకి సంబంధించినటువంటి మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఒక సంచలన ఆరోపణ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని, హోటల్కు పిలిచి అఘాయిత్యాలకు తెగించారని, పాపం ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతూ చంద్రబాబు లోకేష్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ ఈమెను పిలిచి ఎందుకు ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టలేదు? ఈమె కోసం అధికార యంత్రాంగం ఎందుకు పనిచేయలేదు? జత్వానికి తక్షణం న్యాయం చేసేయాలని భావించినటువంటి చంద్రబాబు వరలక్ష్మికి తక్షణం న్యాయం చేయాలని ఎందుకు భావించలేదు? పోనీ ఈరోజు జరిగినటువంటి జానీ మాస్టర్, ఆయన స్టార్ క్యాంపెయినర్ జనసేనకు సంబంధించి, ఆయనకి ఎపిసోడ్లో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కొరియోగ్రాఫర్ కేసు పెట్టారు, అత్యాచారం కేసు పెట్టారు. కేసు కూడా నమోదైంది. ఆమెను పిలిచి ఎల్లో మీడియా ఎందుకు వెంటనే డిబేట్లు పెట్టదు? రెండో విషయం,
పవన్ కళ్యాణ్ గారు తక్షణం ఆమెకి న్యాయం చేయాలని ఎందుకు అనుకోరు? ఒక్క జత్వానికి మాత్రమే న్యాయం చేయాలా? ఆమె ఒక్కటేనా మహిళ? ఆమెకు ఒక్కదానికేనా అన్యాయం జరిగింది? వీళ్ళంతా అన్యాయం అయిపోయిన మహిళలు కదా? వీళ్ళకి డిబేట్లు ఉండవు, వీళ్ళ చుట్టూ ఐపీఎస్లు తిరగరు, వీళ్ళకి స్టార్ హోటల్లో బస్సు ఏర్పాటు చేయరు, అక్కడ తర్పీది ఇవ్వరు, ఎలా కేసులు పెట్టాలి, ఏం రాయాలి అని. వాళ్ళకి పెద్ద పెద్ద వెహికల్స్, కాన్వాయ్లు. ఆ జత్వానికి ఉన్నది వీళ్ళకెందుకు లేదు? ఆమెకు న్యాయం చేస్తే చేశారు, వీళ్ళకెందుకు చేయరు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ముఖ్యంగా మన వెంకటేశ్వర శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే డెక్కన కొండలో బాధితులకి స్వచ్ఛందంగా ఆయన అంతటా ఆయన తరలి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసిన విషయంలో, వాళ్ళ మీద జరిగిన దాడులు, వాళ్ళకి జరిగిన మానసిక సంఘర్షణలకి నిజంగా ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఎలా సాయం చేస్తారంటే కనీసం పోలీస్ కేసు పెట్టడానికి కూడా వీళ్ళ యాక్సెప్టెన్స్ లేని దగ్గర దెబ్బలు, ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా తారతమ్యాలు లేకుండా వాళ్ళని పైశాచికంగా చేసిన దాడులకి వాళ్ళని పరిరక్షించడానికి ఒక రక్షకుల్లా వెళ్ళిన వెంకటేశ్వర శర్మ గారికి అభినందిస్తూ, ఏంటి వీళ్ళందరూ 40 మంది దాకా ఉన్నారంటున్నారు. 40 మంది దాకా 40 మందిని కొట్టడమా? చూపించు. 40 మందిపై ఏకకాలంలో దాడి, పోలీస్ దెబ్బలు కూడా ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళకి తిరిగి కేసు పెట్టినా సరే ప్రతిస్పందించారు, ఏం లేదు వీళ్ళపైన కేసులా. ఈయన స్వచ్ఛందంగా అడ్వకేట్ అయ్యిండు కూడా. ఆయన వాళ్ళకి చేసిన సేవ అనిర్వచనీయం. వెంకటేశ్వర శర్మ గారిని ఖచ్చితంగా ఈ మాధ్యమం త్రూగా అభినందించాలి. మీకు ఈ వేదిక నుంచి అభినందనలు సార్. ఎందుకంటే శర్మ గారు మనిషి ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక 40-50 మందికి ఆపన్నహస్తం అందించిన వాడు నిజంగా ఆ మూమెంట్లో. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సాయం చేయనప్పుడు ఒక మనిషి అంత మనిషి. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆయన్ని ప్రేరేపించి పంపించాడు. అంటే ఒకరికొకరికి చైన్ సిస్టమ్ అంటే ఈ కష్టకాలంలో మీరు అన్నట్టు వ్యవస్థలతో స్తంభింపజేస్తూ వాళ్ళకు అనుగుణంగా ఎలా చేద్దాం అనుకున్న దగ్గర తన దాకా వస్తే ధర్మ పరిరక్షణకు వదిలేస్తున్నారు. వీళ్ళు ధర్మాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ప్రతిదాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఉదాహరణకి 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు సంబంధించిన విషయంలో ఆంజనేయులు గారిని, ఈ విశాల్ గున్ని గారిని అండ్ ఈ రాణా గారిని ఇది గులకరాయి కేసులో పట్టుకున్న దాంట్లోనూ అంటే తక్షణం విచారణ జరిపి దోషులను పట్టుకున్నందుకు మనకి ఒక మాట చెప్పగలను సార్. మీరు దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పండి. అలా సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా ఉంటుంది. ఆడియో ఇవ్వండి శర్మ గారిది, మ్యూట్ చేయకండి. సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా ఉంటుంది. అందులో జడ్జి గారు పైన నుంచి కూర్చొని ఈ మీడియాలో వచ్చిన వాటితో మనం ఏం న్యాయం ఇవ్వలేం కదరా, నీకు ఎవడరా నేర్పాడని పెద్ద మనిషి తరగాలు తిడతాడు. అలా ఈ భౌగోళిక స్థానంలో ఎవడో చెప్పిన వాళ్ళు లేక ఈ వేషాలన్నీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీడియా ట్రయల్ యాజ్ ఫార్ as కాదంబరి నత్వాని గారి కన్సర్న్. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ముందు నేను మాట్లాడే అంత స్థాయిని అది కాదు. కానీ నేను ఒక విషయం చెప్తాను. కాదంబరి నత్వాని అనే అమ్మాయి షీజ్ ఏ విక్టిము నిర్భయ కేసు పెట్టుకుని ఎస్ నాకు రక్షించమని అడిగినప్పుడు ఏదైనా చేయమనండి. దానికన్నా ముందు ఆవిడ చేసిన పని ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో కన్నా 2009 నుంచి షీ హ్యాడ్ అన్ అఫైర్ విత్ దిస్ జెంటిల్మెన్. దానికి వీళ్ళు ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళు కొడుతున్నారు. భౌగోళిక ఛానల్లో భజన. ఆ అమ్మాయి షీఈ్ అ మెరిటోరియస్ స్టూడెంట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ అయిపోయింది విత్ హైయెస్ట్ మెరిటోరియస్ ర్యాంక్స్తో అని చెప్తున్నారు పెద్దలు. తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, వెన్ షీ హెర్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్, నేను హోటల్కి వెళ్ళాను, అతనితో లివింగ్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు 2002లో ఆయనకి వచ్చిన గలాబాల్లో వాళ్ళు కేసులు పెట్టుకుని ఎక్కడికో వెళ్తున్న దగ్గర వాట్ ఇస్ ద క్యూరియాసిటీ? ఇవాళ ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం సార్ వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళరా? అయితే పూర్వకాలంలో జీప్లు వేసుకుని మహేంద్ర జీప్లు వేసుకుని వెళ్తారు ఎంత దూరం? ముంబై వరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే మరీ కామెడీకి కూడా పరకస్తుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా న్యాయం చేయాలి. ఒక ఆడపిల్ల అన్నప్పుడు రాష్ట్రంలో ఆ కాలేజీలో 300 పిల్లల పైచీలక నానా ఇబ్బందులు పడుతుంటే లోకేష్ గారు లాంటి వ్యక్తి నీ దగ్గర ఫోటోలు ఉంటే మాకే నేను నిర్ణయం తీసుకోండి. ఇది ఎక్కడండి? విక్టిమ్స్ వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళని పరిరక్షించే నేపథ్యంలో తిరిగి వాళ్ళని అటాకింగ్ మూడ్. అంటే మనం డైరెక్ట్ చూపించచ్చా సార్ నిర్భయ యాక్ట్ ప్రకారం? అదే చెప్తున్నాను. ఇక్కడ తన విక్టిమ్ అన్నటువంటి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆమె ఎవరో అందరికి తెలుసు. అయినా చూడండి ఒక మాస్క్ తో వచ్చారు. విక్టిమ్ అన్నప్పుడు మాస్క్ తో ఉంటారు. వీళ్ళు ఎందుకు పబ్లిక్ గా పెట్టే బాధితురాలా నిందితురాలా? ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి అమ్మాయి డైరెక్ట్ గా మాధ్యమంలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు అక్కడ మాస్క్ లేదు. బట్ ఓవర్ నైట్ వెన్ వీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నిర్భయ కేసు విక్టిమ్ మాట్లాడుతున్న దగ్గర నుంచి ఇమీడియట్ గా రంగస్థలం నటులందరూ సీన్లోకి దిగిపోయారు. సో ఇప్పుడు మీకు ఒకటే విషయం చెప్తున్నాను. మహిళలకి న్యాయం చేసే నేపథ్యం ఈ ప్రభుత్వం ఎత్తుకుంటే సుగాల ప్రీతి దగ్గర నుంచి అంటే ఊగిపోయే పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి గురించి మాట్లాడి ఎలక్షన్ దాకా లీడ్ చేసిన తర్వాత ఇవాళకి కూడా సుగాల ప్రీతికి దిక్కుదేవనలేదు. వాడుకున్న పవన్ కళ్యాణ్కి నిజంగా శాపం తగులుతుంది సార్. నేను నా శాపం కాదు, సుగాలి ప్రీతి శాపం. మిగతా వాళ్ళు మహిళలు గారా? మిగతా వాళ్ళు అత్యాచారాలకు గురవలేదా? వాళ్ళ విషయంలో ఎందుకు నోరుజించుకోవటం లేదు? సార్ నేను ఆయిషా మీరా దగ్గర నుంచి ఎత్తుకుని మాట్లాడితే 100 ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ ఒక లీడర్ని ఫాలోవర్స్ అన్న దగ్గరలో ఇవాళ జానీ గారు నిజంగా ఆయన ఫాలో అవుతూ కనపడ్డారు. మీరు గమనించుకోండి.
ఈ బాటలో నడిచే వాళ్ళు నిజంగా ఈ సినిమా వాళ్ళు వీళ్ళు మనకి ఎందుకు సార్ వెళ్తారు రాజకీయాలు? వీళ్ళు మనకేమో ప్రవచనాలు చెప్తే మనం ప్రజలు ప్రభావితమై స్టార్ క్యాంపెయినరా? స్టార్లు చేయాల్సిన పనులేనండి. ఎనీథింగ్. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం విషయంలో ఈ ప్రభుత్వం ఒక లైన్ గీసుకుని నత్వాని గారికి కానీ, ఈ విజయలక్ష్మి గారికి కానీ, ఈ సినిమా యాక్టర్కి కానీ, ఈ డాన్సర్కి కానీ ఒకే ప్రామాణికంగా చేస్తున్నాం అని చెప్తే దెర్ ఇస్ నో అప్రహెన్షన్స్. కానీ ఇక్కడికి వచ్చారికల్లా తన మానవ ధర్మాలకి 16 మంది డీజీపీ ఆఫీసులకి అటాచ్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలు కలిగిన వ్యక్తులకి జీఏడీలోనూ అట్లా అటాచ్ చేసిన వాళ్ళకి వ్యక్తిగత వ్యంజంటలు చేస్తుంది. వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంట్ చూడండి. వీళ్ళు మీరు గమనించండి, వాళ్ళు అనుకున్నది ఒక మీడియా త్రూగా, ఒక చర్చా వేదికల త్రూగా ప్రజలకి పంపు కొట్టేస్తున్నారు. ప్రజల్లో అది చర్చనీయాంశం చేసి వీళ్ళే డెలిబరేషన్స్ ఇచ్చి వాళ్ళ ఐపీఎస్ స్థాయి వ్యక్తులకి సస్పెన్షన్స్ దాకా లీడ్ చేసుకుని వెళ్ళారు. మరి ఇప్పుడు దానికి ట్రయల్ కోర్టులు ఎందుకు సార్? మీకు ఇంకోటి చెప్తున్నాను, గౌరవ్ సిఐడి పెట్టిన కేసులకి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఈయన కానీ క్లీన్ చిట్లు ఇచ్చేసి చిన్నపిల్లలను చూడండి హోంవర్క్ చేయకపోతే గదమాయిస్తున్నట్టు ఆ శ్రీనివాసన్ ఏమీ కాకుండా రెడ్ కార్పెట్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ రెడ్ కార్నర్ నోటీస్ దాకా ఉన్న వ్యక్తుల్ని. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పుకున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా ప్రతిదాన్ని మలుచుకోవడానికి సిఐడిని స్తబ్దంగా తాళం వేసి కూర్చోబెట్టి వ్యవస్థే పనిచేయనప్పుడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ రోజు ఈడీకి సిఐడి అనే పోలీస్ వ్యవస్థ ఈక్వలెంట్ కెపాసిటీతో, సిబిఐకి ఈక్వలెంట్ కెపాసిటీతో పనిచేసిన స్టేట్లో ఇవాళ వెన్ దే కెనాట్ హ్యాండిల్ ఇట్, ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు హ్యాండ్ ఓవర్ టు ద రెస్పెక్ట్ టు సిబిఐ. స్టేట్ పోలీస్ కనుక హ్యాండిల్ చేయగలిగితే ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కేసెస్ కానీ ఐటీ కేసెస్ కానీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దే కెన్ టేక్ ద స్టేట్ గవర్నమెంట్ హెల్ప్. ఇఫ్ దే కెనాట్, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అభియోగాలు మోపబడి ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాల్సినంత కేసులు అవి. కానీ వీళ్ళకి వీళ్ళే శాశ్వత పరిష్కారాల దిశగా ప్రతిదాన్ని తిమ్మిని బొమ్మించేసుకుంటూ తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే వాట్ ఫర్ ఆల్ దిస్? ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ పైన వచ్చిన అభియోగాల కంటే వీళ్ళపైన ఏమైనా కనిపిస్తుంది? ఒకవేళ ఉందో లేదో తర్వాత విషయం. ఐపీఎస్ విషయంలో ఎందుకు 341 ఎందుకు అంత కక్ష ఎందుకు అనుకుంటున్నారు సార్? 341 కోట్ల క్యాష్ మార్పిడి అన్న దాని మీద ఐటీ పరంగా కానీ ఐడి పరంగా కానీ ఎస్టాబ్లిష్ చేసిన కేసు అది. ఇక్కడికి వచ్చారు కదా, ఈ ఐపీఎస్లకు సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానం తలుపు తట్టి దాని ప్రకారం ఏమైనా చేశారంటే మాట్లాడదాం. ఇవాళ పోనీ ఇది నిర్భయ కేసు పెట్టి దీంట్లో ఇంత సారాంశం ఉన్న దగ్గర ఈ విధమైన యాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి జరగలేదు అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి డీజీపీ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఇవాళ మాట్లాడుతుంది ఏంటంటే సర్టన్ డెలిబరేషన్స్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ దర్ ప్రెజెన్స్ అన్నది. హౌ కెన్ దే? ఇవాళ ఒక ఐఏఎస్ స్థాయి కలిగిన వ్యక్తులకి ఇవాళ మీరు గమనించండి, ఎల్లో మీడియాకి సంబంధించిన పేపర్లో రాసింది వై ఐఏఎస్లు అంట, మిగిలిన పేపర్లన్నీ ఐఏఎస్లు సస్పెన్షన్ అని రాశారు. అంటే ఇంటెన్షన్స్ అండ్ దర్ కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వాళ్ళు ఏంటంటే మాధ్యమాల త్రూగా మీడియా ట్రయల్ చేసి తీర్పులు నిర్ణయిస్తున్నారు. అంటే ప్రభుత్వ పరంగా సస్పెన్షన్స్, తదనంతర పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే అడ్రస్ చేసి వాళ్ళకి అనుగుణంగా మాధ్యమాలను చలాయించే కార్యక్రమానికి తెరలేపారు. కాదు, ఎందుకు సీతారామంజనేయుల పైన అంత ద్వేషం? 2015 అండి ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు అంటే తెలంగాణది. జగన్ గారికి ఏం సంబంధం? అంటే అప్పుడు అధికారి సార్ మీరు అది చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు తెలంగాణలో పట్టుబడ్డారు తెలంగాణలో పట్టుబడ్డారు. ఆయన ఏం చేశారు? దేశం మొత్తం చూపించారు చంద్రబాబు రాజకీయం ఎట్లాంటిదో, ఓటుకు నోటు కేసులో ఎట్లా పట్టుబడ్డారు, ఏ రకంగా ఫోన్లు చేసి డబ్బులు పంపించి ఆధారాలతో సహా బయట పెట్టారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన చూపించారు. అది ఎప్పుడు 2015 కదా, ఇప్పుడు కక్ష తీర్చుకోవడం ఏంటి? పగ ఎన్నాళ్ళు ఉంటుంది సార్? ఇప్పుడు నాగుపాము పగని సినిమాలు ఏది చూడలేదా మీరు? ఆ పొన్నోనాగా అలాంటి సినిమాలని చూడండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, నుంచి ఇప్పటి వరకు అదే పగ. జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేసే వాళ్ళని వేళ్ల మీద లెక్కటండి. వాళ్ళ సొంత ఎజెండాలతో ఒక పార్టీ ఎజెండాను లైన్ నడుపుకుంటూ వాళ్ళు మీ పక్క వేలు చూపిస్తూ వాళ్ళ కాగల కార్యాలు గంధాలు తీర్చుకున్నట్టు వాళ్ళ స్వకార్యాలు ఎలా నిర్వర్తించుకుంటున్నారో గమనించుకోండి. మీకు అర్థమవుతుందా? ఇదే గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి సస్పెండ్ చేస్తే ఏమైంది? లాస్ట్ డే ఆఫ్ హిస్ వర్కింగ్ హెస్ బిన్ టేకెన్ విత్ ఆల్ ఆనర్స్ కదా. వీళ్ళకి మాత్రం ఏం చేస్తారు? చిన్నపిల్లలు, ఇంకా మంచి ఏజ్ ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంటుంది సార్. ఐఏఎస్లు ఐపీఎస్ సంఘాలు ఇవాళ రెస్పాండ్ అవ్వనంత కాలమే గ్యారంటీకి వెళ్తారు, వదులుతారు అనుకుంటారు. ఇవాళ వీళ్ళు మీ అభియోగాలు ప్రూవ్ చేయకుండా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ సస్పెండ్ చేయడం, ఒక్క వ్యతిరేక ఆధారం ఇప్పటి వరకు చూపించకుండా సస్పెండ్ చేశారు. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, దిస్ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి మీరు. ఇంటెన్షన్స్ 16 మందిని డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టిన తర్వాత రేపు ఈ రఘురామకృష్ణరాజు సీన్ లోకి తీసుకొస్తారు చూడండి, సునీల్ గారు వీళ్ళందరికీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇది వీళ్ళకి ఏంటంటే సార్ బురద రాజకీయాలని, గతంలో బురద జిల్లే కార్యక్రమం కాదు, నిజంగా 4 లక్షల మంది పైచీలక నిజంగా బురదలో విలవిల్లాడుతున్న విజయవాడని గాలికి వదిలేసి ఈ సొంత ఎజెండాలతో తిరుగుతున్న ఈ నాయకులు చూడండి.
ఆయన ఎవరండి రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన సత్యప్రసాద్ గారు సత్యప్రసాద్. హ్యాపీగా 30వ తారీఖున ఎలక్ట్ ఇస్తే హ్యాపీగా సింగపూర్ వెళ్ళి 3వ తారీఖు సొంత కార్యక్రమాలు నిర్వర్తించుకుని వస్తే కాలు వేసుకున్న సిసోడియా గారు ఇచ్చిన సమాధానం చూడండి. కరెక్ట్. ఎప్పటికీ నిజంగా చెప్తున్నాను అవగాహన అన్నది లేదు. కొత్త టీం ఇది చిన్న కచ్చికాయలాంటి మినిస్టర్లు అందరికీ ఇచ్చారు. వీళ్ళెవ్వరికీ పనితీరు మీద వ్యవస్థల మీద అవగాహన లేదు. నేర్చుకుంటారట. ఇదేమైనా ఎలిమెంటరీ స్కూల్లో ఆల్దిద్దించే కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేర్చుకుంటారు. ఆబ్వియస్లీ దీస్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అండ్ వెన్ దే ఆర్ ఏబుల్ టు దెన్ దే కెనాట్ లెర్న్. ఇట్లాంటి అక్యుములేట్ అవుతున్నప్పుడు బాధ్యతలేవి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎజెండాలు ఎలా ఉంటున్నాయో చూసుకోమనండి. వాళ్ళకి అనుగుణంగా చేయని ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళే డిమార్క్ చేస్తూ ఎలా శాసిస్తున్నారో చూడమనండి. అంటే రేపొద్దున నేను సునీల్ గారికి కూడా జరగబోయేది ఇదే తంతు. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మాట చెప్తున్నా, ఈ 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వెరీ గుడ్. వీళ్ళు మీరు వైఏఎస్ అని రాశారు కదా, సంతోషం. ఐపీఎస్లు సారీ. ఇది కాకుండా మిగిలిన వాళ్ళందరూ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రభుత్వం మారితే ఒకవేళ ఇలా రాసుకోవచ్చా? దీనికైనా వాళ్ళు డెహ్రాడూన్ లో కూర్చొని ట్రైనింగ్ తీసుకుని అంత కఠోర శ్రమ చేసి ఐపీఎస్ అంటారు. అప్పుడు నారా ఐపీఎస్ అంటారు. అంటే వాళ్ళు ప్రియాంబుల్స్ హౌ దే కెన్ సెట్ ప్రియాంబుల్స్ కాదు అంటే రేపు వాళ్ళు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల్లో ఉన్న వాటితో యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హౌ కెన్ దే మానిపులేట్ దీస్ థింగ్స్. అంటే నేను అంటుంది ఏంటంటే ఒక ఆడపిల్లని ముందు పెట్టి ఆడపిల్ల విషయంలో మనం మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు అన్నదాన్ని అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ మార్చుకుంటే ఎట్లా సార్? ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయమని ఎవరు కాదను. అమ్మాయి కందకలేని తర్వాత కత్తిపీట కన్నా దానికి గుజరాత్ సార్ అమ్మాయిది. నరేంద్ర మోడీ గారే ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి వినపాలు లేవు. ఓ మాధ్యమంలో కూర్చోండి మాత్రం రా అక్కడికి వచ్చేయమ్మా నీకు అన్నీ నేను హోమ్ మినిస్టర్ గారిని పరిచయం చేసేస్తారట, నరేంద్ర మోడీ గారిని పరిచయం చేస్తారు. అమ్మాయికి తెలియదు గుజరాత్ అమ్మాయి. ఇప్పుడు టాపర్ అండి అమ్మాయి. ఈమెకి వరలక్ష్మికి వద్దంటున్నా మధ్యప్రదేశ్ వరలక్ష్మి అనే అమ్మాయి నిజంగా తెలుగుదేశం పని చేసిన అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చినట్టు చేయగానే ఆ రోజు సచివేళ్ళ కాలేలా మొక్కించుకోవడం చూసారు కదా పెద్దనా. అవును. ఇది ఇంకా మరి అష్టాన్ని పచ్చపోసిన సర్టిఫికేట్ ఇచ్చేసారు ఆ రోజే. అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు తదనంతర పరిణామాల్లో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు బయటపడుతున్నప్పుడు ఆ వ్యక్తిత్వాలు కవర్ చేయడానికి లేని వ్యక్తులను క్రియేట్ చేసి అక్కడ వాళ్ళ వ్యక్తిత్వ అన్నాలు చేస్తున్నారు. అది కూడా మీడియా పరంగా వాళ్ళ దగ్గర 10 మీడియాలు ఉన్నాయి కాబట్టి బొంబార్డు చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ వ్యక్తుల మీదే నమ్మకం లేకుండా అది వ్యవస్థలు ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్న ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ 3 డిస్ట్రిక్ట్లకు ఒక ఐజీ ఉంటారండి. 5 డిస్ట్రిక్ట్లకు 3 డిస్ట్రిక్ట్లకు అలాంటి ఐజీ స్థాయి కలిగిన వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏం చేస్తారు చూడండి. దెన్ దే కెన్ టేక్ ఇన్ టు ద హ్యాండ్స్. వెంకటరెడ్డి గారు షేక్ జానీ కొరియోగ్రాఫరు, డాన్స్ మాస్టరు, ఈయన జనసేనలో స్టార్ క్యాంపైనరు. ఆయన మీద అంటే ఆయన స్థాయికి మించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు. ఆయన స్థాయి కూడా ఆయన మర్చిపోయాడు. కనీసం మన పవన్ కళ్యాణ్ గారు నీ స్థాయి ఏంట్రా, నువ్వేంటి, నువ్వు అలా మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రిని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అతన్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు అతని గురించి వచ్చిన తర్వాత కేసు పెట్టిన తర్వాత పార్టీ నుంచి ఒక ప్రెస్ నోటు రిలీజ్ అయింది అతని గురించి. అందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తాను సార్. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించడమైంది. జనసేన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంట, అమాయక మహిళలకి దగ్గరగా ఉండాలంట. ఇప్పుడేం దగ్గరగా లేడు ఆయన పార్టీ కార్యక్రమాలు. కాదు సార్, అదేం సార్, అది సస్పెండ్ చేశారా, ఏం చేశారు? జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం అయిందంట. జనసేన కార్యక్రమాలకు దూరంగా అమాయక మహిళలకి దగ్గరగా ఉండాలని ఏమైనా చెప్పాలనుకున్నారా ఏంటో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందో? నాకైతే అర్థమైంది అంతవరకే. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారాలు అందరికీ. పార్టీ స్పందించిన తీరుపైన చెప్పండి సార్. దాని మీద స్పందించే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆడపిల్లలు కానీ మహిళలు కానీ దాదాపుగా 2,70,00,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఈరోజు సెక్యూరిటీ లేదు. కానీ ఏదైతే ముంబై నుంచి హనీ ట్రాప్ వేసేటటువంటి ఒక మహిళకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోవాటెల్ హోటల్లో తెలుగుదేశం నాయకుల పర్యవేక్షణలో అనేక మంది పోలీస్ అధికారుల సెక్యూరిటీతో ఎవరో 2,70,00,000 మంది ఆడపిల్లలకి మహిళలకు లేదు సెక్యూరిటీ. కానీ ముంబైలో ఉండేటటువంటి ఒక ఫేక్ నటి ఏదైతే హనీ ట్రాప్ చేసి ఏదైతే బిజినెస్ మ్యాన్ల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి ఒక మహిళకు మాత్రం ఈరోజు ఫుల్ సెక్యూరిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే అంటే మీ మీద 30-40 కోట్లు ఏదో పరువు నష్టం దావా వేసినట్టున్నారు. మా అయితే నా మీద 50 కోట్లకి పరువు నష్టం. ఈశ్వర్ గారు 50 కోట్లు పరువు నష్టం దావాలి. నా దగ్గర ఉన్నాయిలేండి సార్. ఇప్పుడు నేను వేసుకునే ఈ కోట్లు తప్ప ఏ కోట్లు ఉన్నాయి కాదు సార్. అంటే పంపించారు ఈత పెట్టుకోమని సార్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను అంటున్నా అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంటానికి ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్.
ఇక్కడ విజయవాడలో ముంపుకి గురవుతా ఉంటే వాళ్ళకి నో సెక్యూరిటీ. ముంబైలో హనీ ట్రాప్ నటి మాత్రం ఫుల్ సెక్యూరిటీ. గొడ్లవల్లేరులో 300 మంది ఏదైతే ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి విద్యార్థులకి నో సెక్యూరిటీ. వాళ్ళ హాస్టల్లో కెమెరాలు పెడితే ఆ వీడియోలు బయటకు వస్తే ఆ ఆడపిల్లలు వెళ్ళి గొడవ చేస్తే వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని కూర్చోబెట్టి బొక్కలో వేస్తామని చెప్పారు, బెదిరించారు. వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ లేదు, బెదిరింపులు ఉన్నాయి. కానీ ఏదైతే ఒక వ్యభిచార మీడియాలో కూర్చోబెట్టి జిత్వాని అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటికి మాత్రం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొని వస్తారు. ఆమెకు ఫుల్ సెక్యూరిటీ, నోవాటెల్ హోటల్లో బస. అసలు ఆమెకు లోకేష్ కంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టారు. వాళ్ళ మామూలుగా అయితే జగన్ గారి కంటే డబల్ సెక్యూరిటీ. అంత సెక్యూరిటీ పెట్టి ఆ మహిళకు మరి ఎందుకు ఈరోజు ఆ మహిళ కోసం ఆ వ్యభిచార మీడియా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు తపన పడుతుందో ఇది అందరికీ తెలుసు. దేనికోసం తపన పడుతున్నారు, ఇది ఒక పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్నటువంటి జానీ మాస్టర్, ఈయన స్టార్ క్యాంపెయినర్, అంటే స్టార్ను రేప్ చేసేటటువంటి క్యాంపెయినర్. అంటే జనసేన దృష్టిలో అదే కదా, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాదు. ఏదైతే డి షోలకు వచ్చే వాళ్ళనో ఇంకొకరినో మభ్యపెట్టి మీకు అవకాశాలు కల్పిస్తాను అని చెప్పి బలవంతంగా వాళ్ళని ఏదైతే బలవంతం చేసి లైంగిక వేధింపులకు గురి చేసి వాళ్ళ భార్య చేత కూడా కొట్టించానంటే అంత దారుణమైన సంఘటన అండి. మతం మార్చుకోపోతే నువ్వు మతం మార్చుకొని ఉండు నా దగ్గర అని చెప్పి నేను మతం మార్చుకోనంటే అంటే మత మార్పిడి, అంటే డైరెక్ట్గా మత మార్పిడి కేసు కూడా పెట్టాలి ఇప్పుడు. అవునంటే వాళ్ళ భార్యను తీసుకుని వెళ్ళి కూడా భార్య చేత కూడా కొట్టించాడంట. నువ్వు జానీ మాస్టర్ చెప్పినట్టు నాలుగు చెప్పి భార్య కూడా చెప్తుందంట. అంటే ఎలాంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారంటే ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక అంశం ఏదైతే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం రెడ్ హ్యాండెడ్ గా వీడియోలో ఆల్రెడీ ఎవరైతే వరలక్ష్మి అనేటటువంటి మహిళ ఇదిగోండి అని చెప్పి లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి ఆ వీడియోలు పంపినా వాళ్ళు అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆ మీడియా ముఖంగా వస్తే ఊరకు పార్టీని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ ఉల్టా ఏం జరుగుతుందో తెలుసా, రివర్స్ లో ఆ మీద కేసు పెడుతున్నారు. ఇప్పుడు అదే ఆదిమూలం మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళ మీద ఈరోజు కేసు పెడుతున్నటువంటి పరిస్థితి. సో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ రివర్స్ కేసు పెడుతున్నారు. ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయమా? అంటే జిత్వాని కాదు కదా సార్, వాళ్ళు వరలక్ష్మి జిత్వాని రాష్ట్ర మహిళ సార్. జిత్వాని అనేమే హనీ ట్రాప్. అసలు ఆమెకు ఎవరు అన్యాయం చేయాలి, ఆమె అందరిని అన్యాయం చేసి మోసం చేసి డబ్బులు తీసుకుంది. అసలు అట్లాంటి ఆమెకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని వాడుకొని ముగ్గురు ఎవరైతే ఈరోజు ఐపీఎస్ అధికారులు సార్, వాళ్ళ స్థాయి ఎంతో తెలుసా సార్? ఒకళ్ళు డీజీ స్థాయి అధికారి సీతారామాన్యులు గారు, ఇంకోళ్ళు ఐజీ స్థాయి అధికారి కాంతిరాణా గారు, ఇంకోళ్ళు డిఐజీ స్థాయి అధికారి విశాల్ గున్ని గారు. వీళ్ళ మీద నిజంగా ఆరోపణలు ఎవరైనా చేస్తే అసలు ఎవరిని వేయాలంటే వీళ్ళకుండే స్థాయి అధికారిని కానీ వీళ్ళ పై అధికారిని కానీ విచారణ కోసం వేయాలి. కానీ వీళ్ళకంటే తక్కువ స్థాయిలో అంటే ఈయనకంటే తక్కువ స్థాయిలో అంటే కింద స్థాయి జూనియర్ అధికారిని ఒక ఎస్పీ స్థాయి అధికారిని అయినటువంటి డీసీపీ శ్రవంత్ రాయ్ అనేసి డీసీపీని వేయడానికి లేదు సార్, కానీ వేశారు సార్. అదే కదా గొప్ప ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రభుత్వం. సమాన స్థాయి అధికారి గాని విచారించాలంటే పై స్థాయి అధికారి గాని విచారణకి వేయాలి. కానీ వీళ్ళేసింది ఎస్పీ స్థాయి అధికారిని. ఒక్క నిమిషం సార్, ఎస్పీ స్థాయి అధికారిని వేసి ఆమె కనీసం వీళ్ళని పిలిచి వివరణ అడగాలి కదా, అది లేదు. డైరెక్ట్ గా అంటే సస్పెన్షన్ అంతా. వాళ్ళతో విచారణ పిలవలేదు, జరగలేదు. ఇప్పుడు మనం జరుగుతున్న టైంలో కాదు సార్, వాళ్ళ ముగ్గురిని పిలిచి విచారించకుండానే విచారణ జరిగిపోయిందని ఇచ్చారా? అది కదా సార్, వాళ్ళని అసలు విచారణకు పిలవలేదు, విచారణ పిలవకుండానే వీళ్ళని సస్పెండ్ చేశారు. అంటే మరి అసలు ఎందుకు అధికారిని వాళ్ళు చెప్పిందంతా నోట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని పిలవాలా అంటే అంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మన డిబేట్ జరుగుతున్న టైంలో వాళ్ళు ఏం పెట్టారో తెలుసా, ఆ వ్యభిచార మీడియాలో అసలు కథ ముందుంది వీళ్ళ గురించే. వీళ్ళ ముగ్గురు కాక ఇంకా కథ ముందుందంట, అంటే ఇంకొంతమందిని మేము సస్పెండ్ చేయబోతున్నాం అని. ఇంకో వ్యభిచార మీడియాలో ఇదే డిబేట్ నడుస్తుంది. బోన్లో 4వ సింహం హూ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరిని వేస్తున్నారు, సిఐడి అధికారిని అయిపోతున్నారని క్వశ్చన్ మార్కు, సిఐడి మాజీ అధికారిని. అంటే వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు, వీళ్ళే ఎవరెవరిని వేయాలో వీళ్ళే మీడియాలో ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టి వీళ్ళే చేస్తారు. నేను అడుగుతున్నా సార్, మచ్చుమరిలో బాలిక సార్ ఎంత దారుణం, 9 ఏళ్ల బాలిక జూలై 7వ తారీఖు మిస్ అయింది సార్. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు సార్, 70 రోజులు పైగా అయింది. అయినా ఈ రోజు పూర్తిగా వదిలేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 9 ఏళ్ల బాలిక రక్షణ కల్పించరు, హనీ ట్రాప్ వేసేటటువంటి మహిళకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ కల్పించేటటువంటి లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో సార్. ఎంతకంటే దయనీయమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఇదే మరి చర్యలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు.
మీరే కదా మీరు అధికారంలో ఉన్నప్పుడే 2017లోనే ఇదే సుగాలి ప్రీతిని ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో వాళ్ళ పిల్లలే చేశారని చెప్పి వాళ్ళ మీద అప్పుడు కేసు పెట్టినా ఏమన్నా వాళ్ళు 20 రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా సహకరించి వాళ్ళకి బెయిల్ వచ్చేలాగా అన్ని సహకరించి ఏర్పాట్లు చేసినప్పుడు మరి అది మీ హయాంలో జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చాం. ఇప్పుడు మరి మీరు అధికారంలో రాగానే మొట్టమొదట సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి మాట్లాడింది మేము అధికారంలో మొట్టమొదటి సుగాలి ప్రీతి గారికి సంబంధించి చేస్తా అన్నాడు. అడుగుతున్నా 100 రోజులు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకొక 100 రోజులు కావాలా, ఇంకో 200 రోజులు కావాలా, లేదంటే ఇంకో 10 సంవత్సరాలు కావాలా? ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు వేసి ఎప్పుడు న్యాయం చేస్తారు? వాళ్ళందరూ ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, మీ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. దీనికి సమాధానం అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. మీరు 15,000 వీడియోలు ఏమాకండి, ఎందుకు కేసు పెడుతున్నారు ఆల్రెడీ. దానికి కూడా నీకు 15,000 వీడియోలు ప్లే చేసినందుకు ఇదే తంబాలపల్లి నియోజకవర్గంలో కేసులు పెట్టారు సార్. తంబాలపల్లి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి దాంట్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదిగోండి నీకు 15,000 అని ఏదైతే జగన్ గారు మాట్లాడుతున్నారో అవి వేసినందుకు వాళ్ళ మీద తంబాలపల్లి నియోజకవర్గంలో బి కొత్తపేట మండలం పొకనాటి వీధిలో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే మరి ఇదే మరి పవన్ కళ్యాణ్ పాటలు ప్లే చేస్తే కేసులు బెటరా, చంద్రబాబు నాయుడు పాటలు ప్లే చేస్తే కేసులు బెటరా? ఎవరు అభిమానంగా వాళ్ళు గణేష్ నిమజ్జనాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అభిమాన నాయకులు పాటలు పెడతారు. కొంతమంది ఆల్రెడీ ఏదైతే సినిమాకి సంబంధించినటువంటిది ఏదైతే అవి ఉంటాయి కదా సార్ చివరిలో ఐటమ్ సాంగ్లు అవి కూడా పెట్టేస్తారు. మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా ఏ చిన్నది ప్రశ్నించినా కూడా పరువు నష్టం దావా వేస్తారు, లేదంటే కేసులు పెడతారు, లేదంటే చంపేస్తారు. మీరు అన్నట్టుగా ఈరోజు చూశారు కదా సార్ ఎన్ని వందల కేసులు అంటే సార్ రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఎన్నున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకుల మీద దాదాపుగా 200 నుంచి 250 కేసులు రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఉన్నాయి. జిల్లా గ్రామ స్థాయిలో లెక్క ఎక్కడ దొరికింది అసలు? ప్రతి మండలంలో కేసులే కదా, అప్రాక్సిమేట్లీ వేలలో ఉంటుంది. 2,000 నుంచి 3,000 కేసులు ఉంటాయి సార్ మొత్తం జిల్లాలో ఏదైతే మండల స్థాయి నాయకులు వీళ్ళందరినీ చూస్తే. దాడులు కొన్ని వందల దాడులు మీరు చూసాం. సో దాడులు ఒకవేళ దాడి చేశారని మీరు వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళారనుకోండి, ఉల్టా మీ మీద SC ST కేసు పెడతారు. సో ఇన్ని రకాలుగా నడుస్తూ ఉంది. రైట్ శర్మ గారు, ఐపీఎస్లను సస్పెండ్ చేసిన విధానం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి జత్వాని ఆ కేసును పెట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేసిన విధానం, ఇది గతంలో ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందా అని మాట్లాడడానికి ముందు ఒక చిన్న డౌట్. అంటే మాకు అంతా ఈ సెక్షన్ల గురించి వాటి గురించి తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఈ విద్యాసాగర్ పైన పెట్టిన సెక్షన్లలో ఐపీసీ కింద పెట్టారు సార్. ఐపీసీ పెట్టుకోవచ్చా నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. ఐపీసీ 182, 211, 218, 220, 354 ఇవేవి పెట్టారు. బిఎన్ఎస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడు మారింది కదా ఈ ఐపీఎస్ కేసులు ఏంటి? ఇంకా అంటే జూలై 1కి ముందే ఈ నేరం జరిగినట్లు భావిస్తున్నారు కాబట్టి అప్పట్లో జరిగిన వాటికి ఐపీసీ సెక్షన్లు పెట్టుకోవచ్చు అనే తీర్పు ఉందండి. జూలై 1 తర్వాత కనుక జరిగితే కనుక ఇన్సిడెంట్లు దాని మీద బిఎన్ఎస్ కేసు పెట్టాలి, అందుకని ఈ కేసులో ఐపీఎస్ కేసులు పెట్టారండి. ఓకే, ఇది బిఎన్ఎస్ కిందకి రాదా అయితే? జూలై 1 కన్నా ముందే కదా సార్ ఇది జరిగింది. వస్తున్నది మార్చి ఫిబ్రవరి 2024 కాబట్టి ఐపీఎస్ కిందకి వస్తుందండి. ఓకే రైట్, ఏదో బాగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిందే కదా సార్, ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు పెట్టిందే కదా. ఇప్పుడు పెట్టినా సరే ఇప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జరిగిన నేరాలకు కానివ్వండి, జూలై 1కి ముందు ఏదైనా నేరాలు జరిగితే వాటన్నిటికీ ఐపీసీ సెక్షన్లు పెట్టమని చెప్పి కొన్ని హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా చెప్పిన జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే రైట్, ఇప్పుడు ఇది చెప్పండి, ఈ ఐపీఎస్ల సస్పెన్షన్ గతంలో ఈ రకంగా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఈ జత్వానీ వీరు జత్వానీ గారి కేసులో వస్తే ఈమె 2 కంప్లైంట్లు ఇచ్చారండి. ఒకటి 5/9/2024 కమిషనర్ ఆఫ్ ఎన్టీఆర్ కి ఒకటి ఇచ్చారు, 13/9/2024 ఒకటి వచ్చేటప్పటికి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఇచ్చారండి. రెండిట్లోనూ ఈమె ఐపీఎస్లకు అగైనెస్ట్ గా ఏదైనా ఏదైనా ఆరోపించారా అనే ముందు మీ ద్వారా గతంలో చాలా ఛానల్స్ సజ్జల్ గారి ఫోటో చూపించి సజ్జల్ గారికి ఈమెకి సంబంధం ఉంది, అది ఇది సజ్జల్ గారే చేయించారు అని చెప్తే ఈ 2 రిపోర్ట్లలో ఎక్కడా కూడా సజ్జల్ గారి పేరు ఆమె ఎక్కడా మెన్షనే చేయలేదు, సజ్జల్ గారి పేరు ఉన్నారని కూడా ఎక్కడ చెప్పలేదండి. ఆమెకి వారి గురించి తెలిసిన విషయం కూడా ఎక్కడ ఆరోపించలేదు. అది మొదటగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ట్రైనింగ్ లో ఇది ఎందుకు మిస్ అయింది?
అదే సార్, అదే అందుకని మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఏదో ఎవరైతే వైఎస్ఆర్సీపీ కీలక నేత అని అంటున్నారో ఆ నేత సజ్జల గారి మీద ఎన్నో వీడియోలు ఎన్నో రూమర్లు పుట్టించారు కొంతమంది మీడియా వాళ్ళు. కానీ ఈ 2 ఎలిగేషన్స్ లో ఎఫ్ఐఆర్ లో ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ లో ఎక్కడా కూడా సజ్జల గారి పేరు లేదు. రెండోది వచ్చేటప్పటికి ఐపీఎస్ కాంతి రాణాను మన ఆంజనేయులు గారు విశాల్ గున్ని గారి గురించి ఆమె ఏం చెప్పారంటే 5/9/2024 ఇచ్చిన దాంట్లో 12వ పేజ్ లో 4వ పేరాలో ఆమె క్లియర్ గా స్పష్టం చేశారు. ఇవన్నీ నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను, చేశాను. ఐ కేమ్ టు నో అబౌట్ ద నాలెడ్జ్ దట్ ద ఎంటైర్ కాన్స్పిరసీ వాస్ డన్ త్రూ దిస్ ఐపీఎస్ అని మీడియా ద్వారా ఆమె తెలుసుకున్నారని చెప్పారే తప్ప వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళు ఉన్నారని కానీ ఎక్కడ ప్రత్యక్ష సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ తో ఎక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే కేవలం మీడియాలో జరిగిన ట్రయల్ ని బేస్ చేసుకుని ఆమె 12వ పేజ్ 4వ ప్లాన్ చేసి తెప్పించింది అనేది అర్థం అవుతుంది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అర్థమవుతుంది. అది మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేద్దాం అనుకుంటున్నాను. సరే ఇంకోటి, ఈ ఐపీఎస్ మీద ఆమె చేసిన ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అని ఈ 5, 9, 13, 9 ఎంటైర్ రెండింటిని కలిపి చూసినా ఆమె కాంతి రాణా గారి గురించి 2 మాటలు చెప్పారండి. ఒకటి, ఆమెకి 8వ తారీఖున 2వ నెల ఆమెకి ప్రాపర్ మెడికేషన్ ఇస్తున్నారా లేరా అని చెప్పి ఆమెనే ప్రశ్నించారు, చేశారని. ఆమెకి మంచి మెడికేషన్ ఇచ్చేలా చూడాలన్నారని ఆమె అడ్మిట్ చేశారు. రెండోది వచ్చేటప్పుడు అది తప్పే, అందులో ఎక్కడ ఏమీ పెట్టలేదు. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 11th పేజ్ 2nd పేరాలో ఈ ఐపీఎస్ లు ఉన్నారని చెప్పి నాకు తెలిసింది కూడా మీడియా ద్వారా మరొకసారి ఆమె ఇంకొకసారి స్పష్టంగా చెప్పారు. ఇంకా సిపి గారు వీరిని జాగ్రత్తగా తీసుకొస్తున్నారా లేదా అనేది మాత్రం విచారించారు, చేశారు ఫోన్ ద్వారా అని ఒక చిన్న ఆరోపణ చేశారు. అందరినీ జాగ్రత్తగా తెస్తున్నారా లేదా అని. ఇవి తప్ప వేరే ఆరోపణలు ఎక్కడా ఎవరి మీద చేయలేదండి ఐపీఎస్ మీద. అట్ లాస్ట్ ఈమె పెట్టిన కంప్లైంట్ లో కొన్ని ఐపీఎస్ మీద ఏదైనా చర్య తీసుకోమన్నారా అంటే అది కూడా లేదు. ఆమె ఎవరి మీద చర్య తీసుకోమని చెప్పారంటే, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నన్ను ముంబైలో జడ్జిగా మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టలేదని చెప్పి చాలా ఛానల్స్ మీడియా వాళ్ళు చెప్పారండి. కానీ మీ రిపోర్ట్ లో క్లియర్ గా నన్ను ముంబైలో అక్కడ ప్రవేశపెట్టారు మేజిస్ట్రేట్ ముందు. ముంబై నుంచి రాగానే విజయవాడలో డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ గారు జైలుకు పంపించారు మమ్మల్ని. జైలు నుంచి వచ్చిన తర్వాతే నేను నా అంతటా నేను నోవా రెసిడెన్సీలో బుక్ చేసుకొని వెళ్ళాను. పోలీసులు కానీ నాకు ఎవరు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏమి బుక్ చేయలేదు అని కూడా వారు చెప్పిన రిపోర్ట్స్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందండి. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ ఐపీఎస్ సస్పెన్షన్ చేసిన విధానం మనం చూస్తే, గతంలో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానివ్వండి, ఆర్ఎస్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానివ్వండి, రవీంద్ర సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ క్లియర్ గా చెప్పారనమాట. బిఫోర్ సస్పెన్షన్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ని త్వరో ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు. ఇక్కడ మనం చూస్తే 13/9/2024 ఎఫ్ఐఆర్ నమోదైందండి. వీళ్ళని సస్పెండ్ చేసిన ఆర్డర్స్ 15/9/2024 వచ్చినాయి. అంటే కనీసం 48 గంటలు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత టైం లేకుండా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. కనీసం వారిని పిలిచి విచారించారా అంటే ఇందాక కార్మూర్ గారు చెప్పారు, అట్లాంటి పిలిచి విచారించడం కానీ ఏమీ జరగలేదు అని చెప్పి పేర్కొన్నారు. వారికి షోకాస్ నోటీస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, వారికి నోటీస్ ఇవ్వాలి అని ఆర్ఎస్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి బిఫోర్ సస్పెన్షన్ ఆఫ్ ది ఐపీఎస్ అని క్లియర్ గా పేర్కొనడం జరిగింది అండి. ఆ విధానం కూడా ఎక్కడ పేర్కొనలేదు. ఈ ఎంటైర్ మెటీరియల్ లో ఎక్కడ ఈ కంప్లైనెంట్ వాళ్ళ మీద ఆరోపణలు చేయకపోవటము, ఎస్టాబ్లిష్డ్ లాస్ కానివ్వండి, ఉన్న ప్రెసిడెన్స్ కానీ వ్యతిరేకంగా వీళ్ళ సస్పెన్షన్ జరగటం వల్ల తేలికగా వీరు క్యాట్ ని అప్రోచ్ అయినట్లయితే కనుక వీరి మీద ఉన్న సస్పెన్షన్ తొలగించబడతాయి. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నమోదు గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుంటేనండి, భారతదేశంలో 190 కేసులు బియాండ్ రీజనబుల్ డౌట్ తో పోలీసులు ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి కొట్టివేయటం జరుగుతూ ఉంటాయండి. అట్లా కొట్టేస్తే కనుక చేస్తే కనుక 90 కేసుల్లో అంటే 190 కేసుల్లో కూడా ఇట్లా ఐపీఎస్ లో ఐఏఎస్ మీద అందరూ కంప్లైంట్లు చేసుకుంటూ వెళ్తారు, చేస్తారు. ఈ కేసులో కూడా ఆమె ఎవరు కూడా ఇంట్రాగేషన్ లో కూడా వీళ్ళు ఎవరు ఉన్నట్టు ఆమె ఎక్కడ మెన్షన్ చేయలేదండి కంప్లైంట్ లో. ఎవరో 2 అధికారులు నన్ను ఇంట్రాగేషన్ చేశారు, కోర్టు రిమాండ్ కి ఇచ్చినప్పుడు చేసినప్పుడు అంటే పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు వాళ్ళెవరో నేను గుర్తుపట్టలేను, చూస్తే గుర్తుపడతాను కానీ వాళ్ళ పేర్లు తెలియదు అన్నారు. ఎక్కడా కూడా పోలీసులు నన్ను కొట్టారు అని కూడా ఆమె క్లియర్ గా
చెప్పారు, పోలీసులు ఎక్కడ నన్ను ఫిజికల్ హెరాస్మెంట్ చేయలేదు, మెంటల్ హెరాస్మెంటే చేశారని కూడా వారి కంప్లైంట్ లో వారు పేర్కొనడం జరిగింది. అట్లాంటప్పుడు కోర్టు రిమాండ్ ఇచ్చి కోర్టు ద్వారా రిమాండ్ కి వెళ్తే అది ఇల్లీగల్ అరెస్ట్ ఎట్లా అవుతుంది? ఈమె ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి పేర్కొంటున్నారు, వీళ్ళ మీడియాలో కూడా ఇల్లీగల్ అరెస్ట్ అంటున్నారు. ఇదంతా కూడా ప్రక్రియ చూస్తుంటే కేవలం కక్షపూరితంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏదో ఒకటి నెపం రుద్ది వారిని సస్పెండ్ చేయాలన్న ఆలోచన తప్ప ఎక్కడా కూడా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో వాదోపవాదాలు జరిగి కరెక్ట్ గా కోర్టు డైరెక్షన్స్ లో అంటే ఈ పెట్టినటువంటి కేసు ఆ రిపోర్టు ఆధారంగా చూస్తే చెంప చెళ్ళుమంటుందా ఈ గవర్నమెంట్ కి? ఈ గవర్నమెంట్ తో పాటు ఎవరైతే పచ్చ మీడియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటుందండి. అంటే పళ్ళు రాలుతాయా, చెంప చెళ్ళుమనే వరకే ఉంటుందా, పళ్ళు రాలేంత వరకు కొట్టే అవకాశం ఉందా కోర్టు? కాదండి, వాళ్ళు చాలా ఛానల్స్ లో కనీసం ఆమెకి నాప్కిన్ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు చేశారు. ఆమె ఎక్కడ ఈ 2 కంప్లైంట్లలో ఎక్కడ ఏమి అట్లాంటిది ఏమి మెన్షన్ చేయలేదు. పైగా కాంతిరాణ గారు నా మెడికేషన్ అంతా బాగా చూసుకున్నారు, చూడమని చెప్పారు అని కూడా పాజిటివ్ గా చెప్పింది ఆవిడ. మరి ఇంత చెప్తే మరి ప్రభుత్వానికి ఆ ఛానల్స్ కి చెప్ప చెల్లుమన్నట్టే కదండి. సిగ్గుపడాలి ఆ మీడియా, సిగ్గుపడాలి. ఈ కంప్లైంట్లు ఎక్కడ వీళ్ళు పెట్టిన డిబేట్ లో ఎక్కడ వీళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ కంప్లైంట్ లో కనపడకపోతే ఏమనాలి? కాదండి, మీరు సిగ్గుంటేనే సిగ్గుపడటానికి వాళ్ళకి సిగ్గుంటేనే సిగ్గుపడటానికి. ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళు నడుపుతున్న మీడియా సంస్థలు చెప్పించి ఆ రిపోర్ట్ లో ఏం లేదని చెప్తున్నారు కదా, రాజకీయ వ్యభిచార పంపలు నడుపుతున్నారు, మీడియా సంస్థలు కాదు వాళ్ళు నడిపేది. కార్మూర్ గారు విత్ యువర్ పర్మిషన్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈమె పెట్టిన 5/9/2024 కానీ 13/9/2024 కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా చిన్న పేరు పదం కూడా లేదు. మరి వీళ్ళందరూ ఛానల్స్ వాళ్ళందరూ మీడియా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు అంటగడుతున్నారో కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. సింగిల్ లైన్ లేదు, వర్డ్ లేదు. మళ్ళీ రెండు రిపోర్ట్లకి కూడా వ్యత్యాసం ఉందండి. 5/9/2024 13/9/2024 రాసిన రెండిట్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియేషన్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు తయారు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి 8 రోజుల్లోనే ఆమె వర్షన్ మారిపోయింది కంప్లైంట్స్ లో కూడా. ఇది కూడా రేపు కోర్టుల్లో క్యాట్ లో కూడా అన్నిట్లో కూడా ఇది విచారించదగ్గ విషయం అవుతుంది. ఐపీఎస్ లు ఇమీడియట్ గా వాళ్ళ సస్పెన్షన్ రివోక్ చేయించుకుంటారని నేను భావిస్తున్నానండి. రైట్ సార్, రైట్. ఓకే సార్, ఇప్పుడు మనకి శర్మ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎల్లో మీడియాలో వచ్చిన దానికి ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధమే లేదు, ఆ సస్పెన్షన్కి అయితే అసలు సంబంధం లేదు, ఎక్కడ లింక్ ఎక్కడ కనపడట్లేదు. నేను ఇప్పటిదాకా చేస్తున్న ఏ డిబేట్ కానీ నేను ఇనిషియల్ రిమార్క్స్ కట్టుబడింది ఎప్పుడు నేను మాట్లాడలేదు సార్. నేను సప్తగిరి ఎల్ఎల్బి సినిమా ఎందుకు కోట్ చేశానంటే ఇందాక గురుగారు చెప్పిన అక్షర సత్యం. వాళ్ళు 5/9/24 13/9/24 చేసిన ఎఫ్ఐఆర్లో కూడా దే కుడెంట్ మ్యానిపులేట్. దీనికన్నా వాళ్ళు మెంటల్ ప్రిపరేషన్ ఎలా చేశారంటే ప్రజల్ని ఆ మీడియా త్రూగా మొత్తం సజ్జల్ గారి పేరు పెడుతూ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. ఇది వైఎస్ఆర్సీపీ చుట్టూ అన్నదానికి చేపన పడ్డానికి ఏరేసినట్టు వేసి ప్రజల్ని ప్రిపేర్ చేశారు, ఇదంతా వైఎస్ఆర్సీపీ చేసినట్టు. ఆ తర్వాత 16 మంది డీజీపీ ఆఫీస్కి ఎప్పుడైతే ఐపీఎస్ని అటాచ్ చేశారో వాళ్ళందరి మీద ఒకరి తర్వాత ఒకటి క్రానికల్ ఆర్డర్లో 2015 నుంచి ఉన్న పగని జస్టిఫై చేసుకుంటూ వెళ్తున్నారు. 2015 నాటి పగ. సో ఇది మీకు గమనిస్తే ఈ ఆంజనేయులు గారు కానీ గున్ని గారు కానీ నెక్స్ట్ మన రాణా గారు కానీ వీళ్ళకి వచ్చిన సంబంధాల్లో అసలు ఎక్కడ దే కుడెంట్ ఎస్టాబ్లిష్. ఇవాళ మీకు అనవసరీ ఫ్యాక్ట్స్తో ఆ అమ్మాయిని చూడండి, మీరు మనకి డైలీ సీరియల్లో చూడండి సింపతి ఆడవాళ్ళు అలా ఏడ్చుకుంటూ సీరియల్ చూస్తే అది రక్తికర్త చూడండి. అట్లా అమ్మాయిని కూర్చోపెట్టి కంటిన్యూస్గా ఆ నాప్కిన్ ప్యాడ్స్ విషయం కానీ మిగిలిన విషయాలు అంటే పర్సనల్ ఎజెండాతో ఒక సింపతిని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇది వాస్తవ రూపం. నాకు వరలక్ష్మికి న్యాయం చేయాలని ఉంది, ఆ మధ్యప్రదేశ్ డాన్సర్కి న్యాయం. మీరు ఎక్కడ సొగాల ప్రీతి సంగతే మర్చిపోయాను. జుత్తెగరేసుకుని ఊగిపోయి కలజోడెట్టుకుని ఎంతంత ప్రవచనాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇప్పటికి న్యాయం చేయలేకపోతారు. మీరు ఇక్కడ చిన్న జర్నలిస్ట్గా కూర్చుని మీరేటి చేస్తారు? కొత్త కేసు ఇది, పాదానికే దిక్కులేదు. చేత మీరు ఇక్కడ గమనిస్తే 5/9/24 కానీ 13/9/24 కానీ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఆ అమ్మాయిని ఎంత చక్కగా ప్రిపేర్ చేసినా సరే నిజాలు కాకుండా అబద్ధాలు రాయలేకపోయింది ఎఫ్ఐఆర్లో. బికాజ్ చూడండి స్పెల్ బౌండ్లో చిన్నపిల్లలు చూడండి అడగగానే స్పెల్ ఆ నోట్కి వచ్చింది చెప్తారు, రైట్ అవుట్ రాంగ్ వాడి స్పాంటానిటీ ఉంటుంది. అలా ఈ అమ్మాయి కూడా చక్కగా చదువుకుంది కదా, అలా నిన్న మెరిటోరియస్ స్టూడెంట్ అని డిక్లేర్ చేసినందుకు మెరిట్స్ని కన్సిడర్ చేసుకుంటూ మాట్లాడింది ఎఫ్ఐఆర్లో. ఇప్పుడు మీరు క్యాట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హంటర్ పెట్టి చెమిడీలు తీసేస్తారు ఫస్ట్, అంతేనా? గౌరవ న్యాయస్థానంకి వెళ్ళినా ఎవరు మీకు ఏ ప్రాతిపదిక మీరు సస్పెండ్ చేశారా? ఇది మీడియా ట్రయల్ అనేది ఎస్టాబ్లిష్, మీడియా ట్రయల్ తో సస్పెండ్ చేస్తే కోర్టు ఒప్పుకోదా?
నాకు తెలియదు సార్, అమాయకంగానే అడుగుతాను. ఇంతకు ముందు జాలిగా పెట్టి ముఖం పెట్టి అడిగినా నేను ఖచ్చితంగా చెప్పేది ఒకటే ఉంటుంది, మీరు గుర్తుంచుకోండి. నేను మీడియా ప్రవచనాలకి ప్రలోభాలకి లోనై తదనుగుణంగా నేను రెస్పాండ్ అయినది ఇందాక శర్మ గారు చదివి వినిపించారు ఆ పేరాలో. సో దాని అర్థం ఏంటంటే నీ కవిహృదయానికి తగ్గట్టుగా కథకళి నడిపించిన రక్తి కట్టించవలసింది గౌరవ న్యాయస్థానంలో. when you cannot establish these things, ఇప్పుడు ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి తెలుసా సార్? ఈ కాదంబరి అమ్మాయిని జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు చూడండి, ఆయన మీద కేసు పెట్టాలి వీళ్ళు ప్రారంభంగా అయితే. అంతే కదా, ఇది సబ్జుడిస్. ఎందుకంటే వీళ్ళ పద్ధతి ప్రకారం ఈ ముగ్గురు ఐపీఎస్లు తప్పండి ఉదాహరణకి, కానీ గౌరవ న్యాయస్థానం జడ్జి గారు వీళ్ళు ముగ్గురు ఐపీఎస్లు గుని గారు, రానా గారు అండ్ ఆంజనేయులు గారు కాబట్టి ఇవి 40 రోజులు రిమాండ్ ఇస్తారు ఎవడన్నా? ఏమైనా అర్థం ఉందా? కరెక్ట్. ఈ కేసు పూర్వపరాలు ఆ కుక్కల విద్యాసాగర్ చెప్పిన కంప్లైంట్ ఎప్పుడు 2/2/24 6:30 కంప్లైంట్ ఇచ్చాడు. ప్రాణాలు తోడేస్తుంది, అప్పులు డబ్బులు 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 అని. దాంట్లోనే క్రానికల్ ఆర్డర్లో ఎవ్రీథింగ్ గాట్ ఎస్టాబ్లిష్డ్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరేండా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అది గమనించుకోండి సార్. వాళ్ళు ఎలా ఉంటుందంటే సార్, ఇక్కడ 4 లక్షల మంది ప్రజలు బురదలో ములుగుతుంటే ఇదంతా మీడియాను ఒక టర్న్ ఇచ్చుకుంటే మీరు కూడా 4 లక్షల మంది 8-9 రోజులు నడిపించారు ప్రజల కష్టాల మీద. 9 రోజులు ప్రజల కష్టాలు ప్రజలకు పరిచయం చేశారు. ఎన్ని డైవర్షన్లు పెట్టినా వదలలే నేను. మీరు ఎందుకు వదలలే? ప్రజల మీద మమకారం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు మీ సమస్య కింద భావించి ఇది ప్రజల్లో కనీసం ప్రభుత్వాల్లో చైతన్యం వస్తుందని చెప్పి చూపించుకోగలిగారు. కానీ ఇవాళ మీకు కూడా ట్రాపిస్ట్ ఇక్కడికి ఈ దరిద్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ గోపెట్లలోకి వచ్చి పనికి మన చేత అంతా పెట్టుకుని డిబేట్లు నడిపిస్తున్నారు. అంటే డైలీ సీరియల్ వేరు, న్యూస్ ఛానల్లో ప్రజలకు సంబంధించిన అంశాలు చూపించడం వేరు. అందుకైతే నిజమైన జర్నలిజం ఎప్పుడు బతికే ఉంటుంది సార్ ఎక్కడో దగ్గర ఏదో రూపంలో. ఇవాళ చూడండి, ఇటు తిప్పాడు 30-40-60 మందికి న్యాయం చేసిన ఒక వ్యక్తిని వాళ్ళు డిబేట్లో పెట్టారు. నిజం ఎలా చెప్పాడు? ఖచ్చితంగా చెప్పారు శర్మ గారు. 12వ పేరాలో ఏముంది, 9వ పేరాలో ఏ కథలు లేరు, 5వ తారీఖు నాడు ఏం పెట్టారు, 13వ తారీఖు నాడు ఏం పెట్టారు, ఈ కథకాలు ఎంతటికి నిజం ఎంత వాస్తవం ఎంత ప్రజల దగ్గర చర్చనీయాంశం అయింది ఇవాళ. చాలా క్లియర్గా చెప్పారు. ఎస్, అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, ఆమె ఒప్పుకుంది ఏమని, ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు దండుకుందో ఒప్పుకుంది, ఎవరెవరి దగ్గర ఎంతెంత ట్రాన్స్ఫర్ అయిందో ఒప్పుకుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆమెకి? మామూలుగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు సార్? ఏం బ్లాక్మెయిల్ చేస్తే ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. ఆ విషయాన్ని ఆల్రెడీ ఉంటుందా, ఏదైనా మామూలుగా ఇచ్చి ఉండొచ్చు అడిగారు. సరే, నేను దాంట్లోకి వెళ్ళదు. ఛానల్లో అయితే అట్లా డిబేట్ మనం పెడదాం కానీ వాళ్ళు పెడతారు కానీ మనం వదిలే కానీ ఇచ్చారని ఒప్పుకుంది. నేను అమాయకంగా అడుగుతున్నట్టు కనిపిస్తుంది మీకు నా క్వశ్చన్. నేను అమాయకంగా 13 రోజుల పాటు ప్రజా సమస్యల మీద చూపించి పనికి మన చేత డిబేట్ పెడితే ఏమవుతుంది? అమాయకంగా కనబడితే ఇంకెలా కనబడతారు సార్? ఆమె నిజంగా అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చేస్తే న్యాయస్థానం మ్యూట్ లో ఉంది, మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకున్నారు చూడండి. శర్మ గారు మీరు మీట్లో ఉన్నారు. ఎస్ ప్లీజ్. ఆమె నిజంగా ఎత్తుకొని వస్తే న్యాయస్థానాల్లో న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేయరు కదా ప్రభుత్వం కదా. ప్రభుత్వం నిజంగా ఆమెను ఎత్తుకొని వస్తే అసలు వాళ్ళు అల్లిన కథ ఏంది? కట్టు కదా. సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఫ్రెండ్. సజ్జన్ జిందాల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. నిజంగా సజ్జన్ జిందాల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సజ్జన్ జిందాల్ పిలిచి మీరు విచారించాలి. ఆ అమ్మాయికి రిపోర్ట్ లో దీంట్లో ఎక్కడైనా ఆ పేరు ప్రస్తావన లేదు సార్. ఎక్కడ అందుకనే తీసుకొచ్చి బెదిరించారని అమ్మాయి ఎక్కడని చెప్పిందా? ఆ గురుగారు కేసు నేను కూడా చూపిస్తాను, అది మీకు ఎఫ్ఐఆర్. ఏడన్నా జిందాల్ గారి పేరు ఉంటే జై జిందాబాద్ అని నేను కూడా వెళ్ళిపోతాను. ఇక్కడ ఎక్కడా లేదు సార్. జిందాల్ అన్నారు కదా సార్. ఎక్కడా లేదు. కూడా పూసారే. జిందా తిలిస్మాత్ వేస్తే నేను చెప్పండి సార్. ముఖ్యంగా ఇన్ని కోట్ల మందికి జిందా తిలిస్మాత్ పూసేశారు వీళ్ళు. ఇన్ని పేజీలు పేరుంటే ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్. ఒకసారి చూపించండి. ఎన్ని పేజీలు సార్ అది? 12 పేజీలు. 12 పేజీలు. ఎక్కడ కనపడలేదా మీకు? ఏమో సార్, ఇంగ్లీష్ చదువుకున్నాను, మీరు అమాయకంగా ముఖం పెట్టడం రాదు నాకు. కాదు సార్, అంటే నేను ఇప్పుడు వాళ్ళు అల్లిన కథే కదా సజ్జన్ జిందాల్ కోసం. మీరు సజ్జన్ జిందాల్ పిలిచి విచారణ చేయాలిగా. ఆయన మీద కేసు పెట్టాలి ఈ ప్రభుత్వం. రెండు అసలు ప్రభుత్వం మీద ప్రభుత్వం కేసు పెట్టింది కాదండి. వెంకటరెడ్డి గారు మీరు కూడా అమాయకంగా అడుగుతున్నారు. వాళ్ళ కథలు ఎప్పుడు మొదలెట్టారు? సజ్జల గారి దగ్గర నుంచి కథలు మొదలెట్టుకుని వచ్చారు. ఎపిసోడ్లన్నీ సజ్జల గారి దగ్గర మొదలెట్టారు. కంక్లూజన్ రిమార్క్స్ లో అమ్మాయికి అన్యాయం జరిగిందని చూపిస్తున్నారు. వినండి సార్, ఇప్పుడు వాళ్ళు అన్నదాని మీద మనం మాట్లాడుతుంది. వాళ్ళు ఎట్లా కట్టు కథలు వెళ్ళారంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు కథ అక్కడి నుంచి తీసుకొని వచ్చి అసలు ముందు ఒక నటన రాశారు, తర్వాత వీటన్నిటికి సజ్జల గారిని రాశారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం జరిగినా ముందు జగన్ గారి కారణం, రెండు సజ్జల గారి కారణం అంటారు. కాదు సార్, ఈ దేశంలో లేదంటే ఈ ప్రపంచంలో బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడానికి కూడా జగన్ గారు సజ్జల గారి కారణం. మొత్తం తిరుగుబాటు చేయమని చెప్పారు ఆడ ప్రభుత్వం మీద.
మొత్తం వరుణ్ దేవుడితో సజ్జల గారు చెప్పి జగన్ గారితో మీరు ఫోన్ లో మాట్లాడినంటే మాట్లాడేసి వరుణ్ దేవుడికి ఫోన్ చేసి నువ్వు కురుస్తావా లేదా వర్షం మొత్తం విజయవాడ ముంపుకు గురవిద్దా లేదా లేదా వరుణ్ దేవుడిని కూడా బెదిరించాడని రాస్తారు వీళ్ళు. జగన్ గారు వరుణ్ దేవుడిని కూడా బెదిరించి రాశారని చెప్పారు. అంటే వీళ్ళ ఫేక్ ప్రాపగాండా ఎలా ఉంటది, డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటది అంటే ఒక ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూని తీసుకొని వస్తారు, మళ్ళీ దాన్ని ప్రధాని 2 కోట్ల 70 లక్షల మంది మహిళల మీద వేస్తారు మీరు. మహిళలు అని అమ్మాయిల రక్షణ లేదు, వాళ్ళకి సంబంధించి ఈరోజు పట్టించుకునేటటువంటి దిక్కు లేదు. ఈరోజు పిల్లలకి అమ్మఒడి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. నీకు 15,000 అక్క, నీకు 18,000, నీకు నెల నెల అదిగో 1,500 వస్తుంది, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్న మహిళల గురించి ఈరోజు పట్టించుకునేటటువంటి దిక్కు దివాన్ లేదు. చెప్పాను కదా, హనీ ట్రాప్ నటికి ఫుల్ సెక్యూరిటీ నోవాటెల్లో మరి ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకో, అంత సెక్యూరిటీ కల్పిస్తా. ఈరోజు ఆ విధంగా ఈరోజు వాళ్ళు ఏ విధంగా నడుపుతా ఉన్నారు ఈ పరిపాలన అంటానికి అదొక నిదర్శనం. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే సార్, ఇప్పుడు గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక ఫేక్ ప్రాపగాండాని, అంతకుముందు ఏదైతే 5 ఏళ్లు మా మీద ఒక ఫేక్ ప్రాపగాండాని తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఏ విధంగా ప్రచారం చేసిందో, ఇప్పుడు మేము అధికారంలో నుంచి దిగిపోయినా కూడా ఇంకా అదే ఫేక్ ప్రాపగాండాని. ఏం జరిగినా జగన్ గారే కారణం. మన వర్షాలకి మీరే కారణం, బోట్లు కొట్టుకొస్తే మీరే కారణం, విజయవాడ మునిగిపోవడానికి మీరే కారణం, ఇంకా వాళ్ళకి అన్నం ప్యాకెట్ అందకపోయినా మేమే కారణం, ఇంకా వాళ్ళకి ఆహార పట్టాలు అందకపోయినా, వాళ్ళకి ఇంకా సహాయ కార్యక్రమాలు అందకపోయినా మేమే కారణం. ఎందుకంటే జగన్ గారు చెప్పేశాడు పైన చంద్రబాబు చెప్పి చేయొద్దు అన్నాడా? లేదండి, ఆటోల మీద ఇంకా స్టిక్కర్లు తీలే జగన్మోహన్ రెడ్డి. నీళ్లు పొలాలు మునిగిపోవడానికి కూడా జగనే కారణం. సార్ పిఠాపురం నియోజకవర్గంలో వరదొచ్చినా, లోకేష్ నియోజకవర్గంలో బొడమేరు పొంగినా, బొడమేరు గేట్లు ఎత్తినా, లేదంటే పోర్ట్లు కొట్టుకొచ్చినా, ఎక్కడైనా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మొత్తం అంటే మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్లో వేసుకోవాలి. ఏది మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగినా, అది ఏది జోవలదిన్న హార్బర్ అన్ని ఓపెన్ చేసినా, ఇట్లాంటివన్నీ ఓపెన్ చేసినా, మా హయాంలో ఏదైతే నిర్మాణాలు అయ్యి ఇప్పుడు ఓపెన్ చేసినాయి కూడా వాళ్ళ క్రెడిట్ వేసుకుంటారు. ఏది మీరు చూసారు విజయవాడ కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే ఓపెన్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్లో వేసుకోవటం, మేము కట్టామని. అదే ఎప్పుడు ఏ చెడు కార్యక్రమం చేసినా అది మా మీద నెట్టేయటం. ఇది గట్టిగా మాట్లాడకాయ బాబు, అమరావతి అంతా గోడ కడతారు చైనా వాళ్ళలాగా. కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు ఇంటికి చుట్టూ కట్టుకోమని కట్టడానికి వీల్లేనటువంటి అక్రమ నిర్మాణాన్ని అక్కడ చేస్తే దాదాపుగా కరకట్ట మీద 25 ఉన్నాయి. అయ్యే అక్రమాలు అటన్నిటిగా కాక నిన్న వాళ్ళ నవంత నారాయణ స్టేట్మెంట్ చూసా, హైడ్రా వ్యవస్థను తీసుకొని వస్తామని. ముందు చంద్రబాబు నాయుడు దాన్ని అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఇచ్చి అది మళ్ళీ ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజీలో రాసుకుంటే వాళ్ళు అరే మనకి సిగ్గుపడాలి కదా మనం ఈ విషయం పైన అనిపించదా వాళ్ళు? అంటే వాళ్ళు అనుకుంటారు హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాలు కూల్చేస్తాం అంటే ఫస్ట్ ఎవరిది కూల్చాలని రాష్ట్ర ప్రజల్ని అడిగితే ఫస్ట్ పేరు ఒకటే వస్తుంది కరకట్ట దగ్గర. చూసేవాళ్ళు మొత్తం కట్టేస్తారు. వాళ్ళు ఏంటంటే మనం ఏం చెప్పినా ఇనే ఎర్రోళ్ళు ఉన్నారు, మనం ఏం చెప్పినా ప్రచారం నమ్మేస్తారు. మనం చెప్పాం కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మనం చెప్పాం కదా ఇంటింటికి అన్ని ఉచితం ఇస్తామని, ఏం నమ్మలేదా? వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంటది. మనం అసలు సింగపూర్ చేసేస్తాం, మలేషియా చేసేస్తాం, సంపద సృష్టిస్తాం అంటే నమ్మట్లేదా? నమ్మే కొంతమంది నమ్ముతారు కదా, అట్లానే నమ్మించాలి, వాళ్ళ ప్రయత్నం అది. రైట్ శర్మ గారు, సజ్జన్ జిందాల్ అన్నారు, సజ్జల అన్నారు, 3 IPSలు అన్నారు, జగన్ సర్కార్ అన్నారు. ఏంటి మీకు మొత్తం చదివినప్పుడు ఎక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి సార్? 12, 13 ఏదో చెప్పారు. 12 పేజీలు ఇవేం లేవా? 12 పేజీలు 12 మొత్తం 24 పేజీలు సార్. ఒక్క నిమిషం మీడియా ట్రయల్స్ అన్నారు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో కూడా ఇదే మీడియా ట్రయల్స్ వేసింది. ట్రయల్స్ వేస్తే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెల్లుమనించేలా చెప్పాడు, మీరే తీర్పులు ఇచ్చేసేయండి, మీరే చెప్పేసేయండి అని. అయినా సిగ్గేమన్నా వచ్చింది వాళ్ళకి? సిగ్గున్నాళ్ళకి వస్తుంది సార్, మనిషి పుట్టక వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చేసే కండక్ట్లు, వాళ్ళు చేసేటటువంటి డిబేట్లు, వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు వాళ్ళు ఏ రకంగా ఇస్తారంటే అసలు వీళ్ళు పెద్ద నీతిమంతులు. ఆడ కూర్చున్న జర్నలిస్టులు, ఆ యాంకర్లు, ఆ కూర్చున్న కొంతమంది తీసుకొని వచ్చి డిబేట్లో ఒకటి చెప్తున్నాడు మొన్న, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తే నా తల తీసేస్తా అని. కాదు, అసలు డిబేట్ కండక్ట్ చేసేవాడికి, మాట్లాడేవాడికి అదే నాకు అర్థం కాదు. వీడు జగన్ వాడు మళ్ళీ ఏం మాటలు అవి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే మాడేవారు. సార్ మీరు డిబేట్ అయిపోయినా ఇంటికి వెళ్తున్నారా నేను అడుగుతా, వాళ్ళు కొంపకి వెళ్తారా అని అడుగుతారు, వాళ్ళు కొంపకి వెళ్తారా అంటారు. మనం ఒక మీడియా సంస్థను దేవాలయం లాగా దాన్ని చూస్తారు మీరు అందరు. ఇక్కడ వాళ్ళు ఒక వ్యభిచార కోపం లాగా చూస్తారు.
వాళ్ళకి అదే కదా. మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దేవాలయం అంటారు పేరుకి, దేవాలయంలో మద్యం సీసాలు తీసుకొని కూర్చోబెట్టి డిబేట్లు పెడతారు ఎవడన్నా? పెట్టారు కదా. అమ్మాయిల వేధింపులు కూడా బయటకు అక్కడే వేధింపులు, అదే కార్యాలయం వేధింపులే కదా. అది వాళ్ళ శర్మ గారు ప్లీజ్. ఆమె క్లియర్ గా పేర్కొన్నారండి. అంతా కూడా లీగల్ గానే అక్కడ అరెస్ట్ చేసి అక్కడ జుహూ కోర్టులో పెట్టారని, ఇక్కడ మేజిస్ట్రేట్ గారి ముందు పెట్టారని, ఎక్కడ ఇల్లీగల్ గా ఆమెను ఎక్కడ డిటైన్ చేయలేదని, తనంతట తానే నోవా రెసిడెన్సీలో ఉన్నానని చెప్పి కూడా క్లియర్ గా పేర్కొంటూ తనకి ఆ రిజ్వాన్ అనే అడ్వకేట్ చెప్పారు, చేశారు, ఇదంతా కూడా ఢిల్లీ యూపీలో జరిగింది అని చెప్పారనే చెప్పిందే తప్ప ఎక్కడా కూడా ఎవరి గురించి కూడా ఏమి చెప్పలేదు. ఓన్లీ ఆ కుక్కటిపల్లి విద్యాసాగర్ అనే అతను దీని అంత బిహైండ్ ఉన్నాడు, అతని మీద చర్యలు తీసుకోండి, అతను ఈ పోలీస్ ఆఫీసర్లు కలిపి చేశారని చెప్పి మీడియా ట్రయల్లో చెప్తుంటే నాకు అర్థమైంది. దాన్ని బట్టే నేను మీకు ఈ రిపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పి ఆమె క్లియర్ గా పేర్కొన్నారండి ఈ రిపోర్ట్ లో. రైట్, ఏమవుతుంది అనుకున్నారు సార్ ఈ కేసు? రేపు కోర్టుకు వెళ్తారు కదా, కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళు చెప్పిన పేర్లు లేవు, ఇది ఎలా మీడియా ట్రయల్ అనేది ఇక్కడ వరకు తెలిపోయింది. ఆమె పెట్టినటువంటి దాంట్లో IPS ముగ్గురిని సస్పెండ్ చేస్తే అందులో వాళ్ళ పాత్ర ఎక్కడైనా ఉన్నట్టే ఉన్న ప్రూవ్ కాకుండానే ఎట్లా సస్పెండ్ చేస్తారు? రేపు కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? రేపు క్యాట్కి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు వేసుకునేవారు కదా పేపర్లో, సార్ కక్షంతలు, ముఖ్యమంత్రి గారి కక్షంతలు అని అలా వేసుకున్నట్టు మీరు ఇప్పుడు వేసుకోండి. మొట్టికాయలు అని మీరు ఇప్పుడు తిరిగి వేసుకోండి. అంతకని ఇంకో సబ్జెక్ట్ తీసుకొని వచ్చి ఇంకో డైవర్షన్ చేస్తారు. మీకు పెద్ద గీత చిన్న గీత సామెత ఇంట్లో చిన్నప్పుడు మామూలు చెప్పిన కథలు ఉత్తినే పోలేదు సార్. ఒక గీత గీస్తారు, ఆ గుడ్ల వెళ్ళారు అమ్మయ్య అనుకునే లోకి తీసుకొచ్చారు ఎత్తికి. అయితే ఇంకొకటి ఉంది, మీరు చెప్పాలి వెంకటరెడ్డి గారు. గుడ్లవల్లేరు ఇష్యూకి సంబంధించి 2-3 రోజుల క్రితమే ప్రభుత్వానికి ఒక సమాచారం ఉంది, ఇది లీక్ అయ్యే వీడియోలు అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే చాలా తెలివిగా ముందుగా ఎల్లో మీడియాలో జత్వానిని తీసుకొచ్చి పెట్టి అందరినీ అటు ఉంచగా వెంటనే ఇది బయటకు వచ్చేసింది. అయినా అటు వెళ్ళిపోతారని అనుకున్నారు, కానీ బయట వచ్చేసింది గుడ్లవల్లేరిది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనుకోవచ్చా? గుడ్లవల్లేరికి దీనికి జత్వాని కేసుకి లింక్ ఉందా? ఇది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. వాళ్ళకి ముందే తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఎల్లో మీడియాకు తెలుసు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది, ఇంతమంది అమ్మాయిల జీవితాలకు సంబంధించింది కాబట్టి ఒక్క లేడీని తీసుకొచ్చి హీరోయిన్ని తీసుకొస్తే చాలా బాగా స్క్రీన్ మీద కూడా బాగా కనిపిస్తారు, వాళ్ళని కూర్చోబెట్టేసి ఏదో చేయొచ్చని ప్లాన్ చేశారు. వారం రోజుల ముందు నుంచి వీళ్ళంతా కంప్లైంట్స్ ఇస్తా ఆ ఇష్యూ అనేది అక్కడ ఆ కాలేజీ వరకు నడుస్తా ఉంది. మీడియా ముఖంగా ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ తరుణంలో ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్ రప్పించేశారు మేడం గారిని, జత్వాని మేడం గారిని రప్పించేసి మేడం గారి ఇష్యూని పెద్ద యాంకర్ లో ముందేమో ముసిగేసి అదే మాస్క్ వేసి అసలు చేసే దానికన్నా మీకు హైలైట్ చెప్పరా సార్? గత ప్రభుత్వంలో స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ హోదా ఇట్లన్నిట్లో యూటర్న్లు తీసుకోవడం అలవాటి. అదే యూటర్న్లు ఈ ప్రభుత్వం రాగానే ఈ అక్రమ కేసుల చుట్టూ యూటర్న్లు తిప్పుకుంటూ తిరుగుతున్నారు. దువ్వాడ శ్రీనివాసు, విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడేమో గుడ్లవల్లేరు కాలేజు, ఇవాళేమో మళ్ళీ నత్వాని గారు అమ్మాయిని, ఇలా మొత్తం వీళ్ళ చుట్టూ తిప్పుకుంటే కార్యక్రమం రేపొద్దున జానీ గారి రెడీ అయిపోయింది. సో గుడ్లవల్లేరు సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది, ముందే సార్ వీడియో పెద్ద వ్యక్తి యొక్క 300 అమ్మాయిల జీవితాల కంటే జత్వానీనే ముఖ్యమా వీళ్ళకి? నేను ఆమెకి అన్యాయం చేయమని చెప్పట్లేదు, తప్పు జరుగుతుంది. 300 అమ్మాయిల వీడియోలకు సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమార్తె దాంట్లో ఇన్వాల్వ్ అయింది, ఏదైతే ఈ కెమెరాలు పెట్టిన దాంట్లో. సో వాళ్ళు విజయవాడలో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేకి, తెలుగుదేశం సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి బంధువులే ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. సో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటిది కాబట్టి ఇది ఎక్కడ బయటికి రానియకుండా, బయటకు వస్తే చాలా పెద్ద ఇష్యూ కదా, ఆల్రెడీ నేషనల్ మీడియా కూడా దాన్ని కవర్ చేస్తుంది. సో దాని తర్వాత ఈ జత్వాన్ని తీసుకుని వచ్చారు, దాని తర్వాత కొన్ని రోజులకు వరదలు వచ్చి ఇంక మొత్తం చంద్రబాబు నాయుడు గారు అదే ఎక్కినట్టుగా ట్రైన్ పక్కన నిలబడేట్టుగా ఈ షోయింగ్ చేస్తా దాన్ని మొత్తం డైవర్ట్ చేసినటువంటి కార్యక్రమం. కేసు అసలు క్లోజ్ చేస్తారు, అని ఏం లేదంట, అక్కడ ఒక వీడియో కూడా దొరకలేదంట. ఒక వీడియో దొరకపోతే సార్ నిజంగా అమ్మాయిలు అంతమంది అమ్మాయిలు వచ్చి మా అన్నీ ఉన్నాయని ఎవరన్నా చెప్తారా? జరగకపోతే జరిగిందని చూపిస్తారా ఏంటి? లోకేష్ గారు అడుగుతున్నారు, మీడియాని అడుగుతున్నారు, జర్నలిస్ట్ ఎవరో క్వశ్చన్ చేస్తే నీ దగ్గర వీడియో ఉంటే చూపించు, నీ దగ్గర ఏముందంటే వీడియో ఎక్కడి నుంచి వస్తుంది? కెమెరాలు ఉంటే చూపించండి, కెమెరాలు వీళ్ళు పెట్టుకొని తిరుగుతారు, జర్నలిస్టులు కెమెరాలు వీడియోలు పెట్టుకుని బయటకు వచ్చి. అమ్మాయిల హాస్టల్లో ఉండేటప్పుడు బాత్రూమ్ లో ఉండే షవర్లని తీసుకొని వెళ్ళిపోయారు, మరి వాళ్ళ ముందు ఓపెన్ చేసి చూపించాలి కదా. నిజంగా 300 మంది జీవితాలని, అమ్మాయిల జీవితాలని పక్కకు నెట్టి జత్వాని తీసుకొచ్చారా? కావాలి 100%. రైట్. ఇప్పుడు సింపుల్గా ఒకటి, మిమ్మల్ని 4 లక్షల మందిని బురదలో కూర్చేసి ఇంకా మీ జీవితాలు బురద పాలైపోయి దాదాపు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన నుంచి ఈ ప్రభుత్వం ఏమేం చేస్తోందనేది, ప్రభుత్వం మెడికల్ కాలేజీల రద్దు, CBSE టోఫెల్ ఇంగ్లీష్ మీడియం రద్దు, పంటల బీమా రద్దు, రైతు భరోసా కేంద్రాలు రద్దు, రేషన్ డెలివరీ వద్దు,
రద్దు, వాలంటీర్స్ రద్దు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ, రివర్స్ టెండరింగ్ రద్దు. ఇక ఈ ప్రభుత్వం ముద్దో రద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ రకంగా ఉంటే. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే వెంకటేష్ శర్మ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.